చావా వికీ కౌశల్ రష్మిక నటించిన ఈ మూవీ 2024 డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా పుష్ప 2 కోసం పోస్ట్ పోన్ చేసి ఈ నెల 14th రిలీజ్ చేశారు. ఈ మూవీ ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన కల్పిత చిత్రం. మూవీలో ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి సంభాజీగా వికీ కౌశల్ నటించగా అతని భార్య మహారాణి యేసుబాయిగా రష్మిక మదన్న నటించింది. ఇక మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్గా ఒకప్పటి బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నా నటించారు. ఇక ఈ మూవీ స్టోరీ చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుని పరిపాలించడం చాలా తేలికని భావిస్తాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. కానీ ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి సంభాజీ వారికి ఎదురు పోరాడి మొఘల్ చక్రవర్తులు అన్యాయంగా ప్రజల నుంచి దాచుకున్న సంపాదనని కొల్లగొడతాడు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ ఛత్రపతి రాజ్యం మీద యుద్ధం ప్రకటిస్తాడు. అత్యంత పెద్ద సైన్యం కలిగిన మొఘల్ సామ్రాజ్యాన్ని సంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ మూవీ స్టోరీ. భారతదేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ పెద్ద యుద్ధ వీరుడు. ఎవరికీ తలవంచని అతని నైజాం ఎందరికో స్ఫూర్తి. ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు. వారిలో ఒకరు ఛత్రపతి సంభాజీ. ఆయన పరిపాలన అంతా యుద్ధాలు పోరాటాలతో కొంతకాలమే ఉన్న అతని ధైర్యం, స్వరాజకాంక్ష, ఎవరికీ తలవంచని అతని నైజాం అణువణువున తనలో ఉన్న దేశభక్తి కనిపిస్తుంది. ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని ట్విస్ట్లు, సాంగ్స్ జోలికి పోకుండా ఒక వార్ యాక్షన్ ఫిల్మ్ గా ఈ మూవీని తీశారు. మూవీ ఫస్ట్ హాఫ్ యాక్షన్ తో పాటు కొంత ఎమోషనల్ గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. మొఘల్ సైన్యాన్ని సంభాజీ తన యుద్ధ నైపుణ్యంతో అంచెలంచెలుగా తగ్గిస్తూ వస్తుంటే సంభాజీని నమ్మిన వారే వెన్నుపోటు పొడుస్తారు. ఈ టైంలో వచ్చే ప్రీ క్లైమాక్స్ ఫైట్ హాలీవుడ్ మూవీస్ ని మించి ఉంటుంది. వేలాది మంది మొఘల్ సైన్యాన్ని సంభాజీ తన కొద్ది మంది సైన్యంతో పోరాడే యుద్ధం చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్ 45 minutes మూవీ చూస్తే మనలో ఉద్వేగంతో పాటు ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతాం. మొఘల్ రాజుల అరాచకాన్ని ఎదిరించే సీన్స్ కి, ఆ టైంలో వచ్చే డైలాగ్స్ కి థియేటర్స్ విజిల్స్ తో మారుమోగిపోతాయి. హీరో వికీ కౌశల్ యాక్షన్ ఎపిసోడ్స్ లో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. వందలాది మంది మొఘల్ సైన్యంతో ఒక్కడే సింహంలా గర్జిస్తూ తన ఆఖరి శ్వాస వరకు పోరాడే సీన్స్ నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటాయి. ఈ ఫైట్ కి, అక్కడ వచ్చే ఏఆర్ రెహమాన్ బీజిఎం కి మనలో ఉద్వేగంతో పాటు దేశభక్తి పొంగి పొర్లుతుంది. ఇక క్లైమాక్స్ లో ఔరంగజేబ్ నిషా బేగం క్రూరత్వం చూస్తే మన ఒళ్ళు జలజరిస్తుంది. భూమి మీద ఇలాంటి నరరూప రాక్షసులు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. మూవీలో సాంగ్స్ పక్కన పెడితే ఏఆర్ రెహమాన్ చాలా రోజులకి ఎక్స్ట్రాడినరీ బీజిఎం ఇచ్చాడు. ఇక హీరోయిన్ రష్మిక ఎమోషనల్ యాక్టింగ్ బాగుంది. అక్షయ్ ఖన్నా నిషా బేగం గా డయానా పెంటి క్రూరత్వంతో కూడుకున్న యాక్టింగ్ సింప్లీ సూపర్. మూవీ క్లైమాక్స్ లో వైలెన్స్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇక ఈ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వారితో పాటు హిస్టారికల్ మూవీస్ ని ఇష్టపడేవారు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీకి నా రేటింగ్ 4/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.